కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో నెంబర్ 2. ఆయన ఇప్పుడు మీడియాకు భయపడుతున్నారా? సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతునే నొక్కాలని చూస్తున్నారా? అసలు కేటీఆర్ చర్యలు దేనికి సంకేతం? ఆయన ఎందుకు కోర్టుకు వెళ్ళారు? న్యాయస్థానం నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. ఇప్పటికే సిఐ నుంచి మొదలు పెడితే ఏసీపీల వరకు అరెస్ట్ అయ్యారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వరకు ఈ కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తుగా అక్కడ కామా పడింది. ఆయన వస్తే విచారిస్తే మరిన్ని పేర్లు బయటపడతాయనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఎప్పటి నుంచో. అయితే ఇప్పటికే అధికారుల విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో బీఆర్ఎస్ సుప్రీమో అనే పేరు కూడా వచ్చింది. బీఆర్ఎస్ సుప్రీమో అంటే ఎవరో తెలంగాణలో ఉన్న అందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటే కదా అని అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయి. మరి ఇందులో బీఆర్ఎస్కి వచ్చిన ఇబ్బంది ఏంటో అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు దీనిపై కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఎందుకే బీఆర్ఎస్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తమ పార్టీ నేతలపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకూడదు. ఇప్పటికే బిగ్ టీవీ సహా మరికొన్ని మీడియా సంస్థలు గతంలో కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. తనపై ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ గూగుల్, యూట్యూబ్కు కూడా కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలి. ఇది 4 రోజుల క్రితం హైకోర్టులో వేసిన పిటిషన్లో బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలు. పార్టీలో అత్యంత కీలకమైన పొజిషన్, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కూడా యువరాజు పాత్రను పోషించారన్న ప్రచారం ఉంది. మరి అలాంటి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ విషయం తెలియదా అనేది అందరి ప్రశ్న. ఆ ప్రశ్ననే బిగ్ టీవీతో పాటు అనేక మీడియా సంస్థలు వేశాయి. అయితే సమాధానం చెప్పాలి, లేదంటే ఖండించాలి. కానీ ప్రశ్నించడమే తప్పు అంటోంది బీఆర్ఎస్ అండ్ కేటీఆర్. పోనీ ఇవి నేరుగా ఆయా సంస్థలు వేసిన ప్రశ్నలేనా? కాదు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వేసిన ప్రశ్నలు ఇవి. ఈ ఆరోపణలు అబద్ధాలైతే విచారణలో తేలుతుంది. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అప్పుడు కూడా ఈ మీడియాలోనే కదా కేటీఆర్ వార్తలను ప్రసారం చేసేది. పొగిడితే ఓకే కానీ ప్రశ్నిస్తే తప్పంటే ఎలా? గతంలో మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలకు కూడా కేటీఆర్ నోటీసులు పంపారు. తనకు, తన కుటుంబానికి నష్టం కలిగిస్తున్నారని, మీడియాను అడ్డం పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారని. బిగ్ టీవీకి కూడా లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ మరోసారి నోటీస్ జారీ చేసింది. అయితే మేము కేటీఆర్ను సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నాం. కేటీఆర్పై మాకేమైనా ప్రత్యేకమైన ప్రేమ ఉందా, లేక ద్వేషం ఉందా? లేదు. మంత్రులు, నేతలు చెప్పిన మాటలనే మేము వయా మీడియాగా టెలికాస్ట్ చేస్తున్నాం. ఓ ఇష్యూని రిపోర్ట్ చేయడం మా పని మేము చేస్తే కూడా తప్పంటే ఎలా? ఆఖరికి మీరిచ్చిన నోటీసులు, వేస్తున్న పిటిషన్ల గురించి కూడా ప్రజలకు తెలిపేది మీడియాని. మరి ఎందుకు ఈ ఆక్రోశం అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. నిజానికి రాజకీయాల్లో ఉన్నవారు ఆరోపణలు చేయడం కామన్. మీరు 100 సార్లు చేసుంటారు. అప్పుడు మీ ప్రత్యర్థులు వాటిని ఆరోపణలుగానే తీసుకున్నారు. పెట్టిన కేసులను ఎదుర్కొన్నారు. నిజాయితీగా ఉన్నవారు నిలబడ్డారు. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు? ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అంటే కుదరదు కదా కేటీఆర్ గారు. ఇప్పటికైనా బెదిరింపులు ఆపండి. నోటీసుల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అసలు నిజాలేంటో దర్యాప్తు అధికారులు తేలుస్తారు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.